నేను ఈ వార్త వదిలేద్దాం అనుకున్నా, ఎందుకంటే అది నిన్నటిది కదా, ఎందుకులే అనుకున్నా. కాకపోతే ఇలా ఎక్కడ చూసినా, ఏ వాట్సాప్ గ్రూప్లలో చూసినా ఈ వార్త ఒకటి కనపడుతుంది. అందుకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది మీకు చూపెట్టాలనే ఆపిన నేను. ఇక మళ్ళీ నిన్నటి పేపర్లకి వెళ్తున్నా. యాక్చువల్ గా ఈ వార్త ఏంటిదో ఒకసారి మీరు చూడండి. ఇక నిజమా 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 అందరు అడుగుతా ఉన్నారు, అందుకోసమే చెప్పాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు. నేను నిన్న ఇది వాస్తవం కాదు, నిజం కాదు, అబద్ధం, ఎందుకు చెప్పాలి ఈ వార్త, అనవసరంగా ఆశ కల్పించాలి అనుకున్నా. కానీ ఇలా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం స్టేటస్ లో పెట్టుకుంటా ఉన్నారు, ప్లస్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తా ఉన్నారు. ఆ వార్త ఏంటంటే, అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఈ మాట ఎంత అబద్ధం అంటే శుద్ధ అబద్ధం. ఒక అధికారుల సమీక్ష లేదు, కేబినెట్ నిర్ణయం కాదు, ఎక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు కూర్చొని మాట్లాడింది లేదు. కానీ ఇది పెంచడానికి రెడీ అయిపోయినామని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నంలో ఈ వార్త వచ్చింది. ఎందుకు అబద్ధం ప్రచారము అంటే, మొదటి విడత రెండో విడత జాడిచ్చి కొట్టిరు కదా, ఒకటో విడత రెండో విడత, ఇప్పుడు మూడో విడత ఇలా అయితా ఉంది కదా. ఇక మమ్మల్ని బొంద పెడతారని ఎరకైన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలంటే ఇట్లాంటి తాయిలం ఒకటి వాడేస్తే చేస్తారు అని. ఇగో నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పిన, జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా ఓడిస్తే ఇంతకంటే ఇంకా డబల్ పని చేస్తుండే. పోనీ ఇదన్నా నిజంగా వేస్తారా అంటే అది నేను చెప్తా, ఆ వార్త ఏందో నేను చెప్తా. కాకపోతే జూబ్లీహిల్స్ లో కూడా ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే, అరే మేము చేస్తున్న తప్పిదం ఏంది అని చెప్పి భయపడి డెఫినెట్ గా వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, లేదా కొంచెం బుద్ధి వచ్చి భయంతో బతికేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, భయం లేని కోడి బదార్ల గుడి పెట్టినట్టు ఇడిచిపెట్టేసారు, ఎందుకంటే అక్కడ గెలిపించారు కదా. సో ఇక్కడ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రైతులంతా ఓటర్లంతా ఏం చేసిరంటే, 50% అయినా కూడా చాలా గొప్ప విషయం. ప్రతిపక్షాలకి పాలక పక్షానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి ఎన్నికలల్లో 50% ప్రతిపక్షాలు గెలవంగానే ఇగో బుద్ధి వచ్చి, అంటే సోయి వచ్చి ఏం చేసిరు ఒకసారి చూడండి. ఇది ఒక వార్త, ఇది ఒక లీక్ అంతే, ఇదేం వాస్తవం కాదు. కాకపోతే దీంట్లో ఏముందో చెప్తాను. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. మీ బతుకులు జడ, మీరు ఏం చెప్పారు అంటారు. ఇలా ముసలోళ్ళు ఏమంటారు తెలుసా, పెద్ద మనుషులు. ఒకసారి ఒకనాడు ఏం చెప్పారు, ఇప్పుడు తీసుకుంటే 2000, మళ్ళా నెల వస్తే 4000. వాళ్ళు చెప్పారు ఈ మాట, మమ్మల్ని గెలిపిస్తే 4000 అని చెప్పారు. గెలిపియంగానే ఇగో అబ్బో మన దగ్గర ఈ సాక్ష్యాలు లేకపోతే ఎన్ని మాట్లాడేటోళ్ళు, మేము అన్నమా, మేము ఎప్పుడు అన్నాం, ఇంటికో ఉద్యోగం మేము చెప్పినామా అని కేసీఆర్ అన్నట్టు అయిపోతుంది. ఇగో వాళ్ళు కూడా అట్లే చేసారు. అప్పుడు దాన్ని మాట మారుస్తారు అన్నట్టు, కింద మీరు చెప్తారు అన్నట్టు. ఒకసారి ఈ వార్త చూడండి, ఇగో ఈ వీడియో చూసినాక మాట్లాడదాం. ఇగో ఈ రోజు మననే కేటీఆర్ గారు చెప్పారు, 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా. అరే అన్నాడా, 200 నుంచి 2000 చేసింది ఎవరు ఎరకనా? వీళ్ళకి నీళ్లు వాటర్ కలుస్తాయని చెప్పే మంత్రికి ఎరకనా? నీళ్లు వాటర్ 2 కలిసినట్ట కదా మొన్న అన్నాడు కదా. సో ఈ మంత్రి ఇప్పుడు మంత్రి, అప్పుడు మళ్ళీ కంత్రి అంటే మళ్ళా నేనన్నా అనుకున్నారు జనాలు, అంటా ఉన్నారు కంత్రి మాటలు ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నారు. సో ఆనాడు ఏమన్నాడు చూడండి, కేటీఆర్ ఇక చూసుకో 4000 రూపాయలు, 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా. అరే కేటీఆర్ ఇక చూసుకో 4000 రూపాయలు. అరే కేటీఆర్ ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు. అరే కేటీఆర్ ఇక చూసుకో 4000 రూపాయలు వచ్చినాయా? 4000 రూపాయలు జేబులో వేసినావా? జేబులో పడ్డాయా? ముసలోళ్ళకు అడుగుతారా? ఒకసారి అడుగురి ఎవరన్నా మీ ఇంటికాడ ఏమన్నా. ఒరే కేటీఆర్ 2000 ప్లస్ 2000 ఇగో అని చెప్పి కాగితం మీద చూపించాడు, అట్ట మీద చూపించాడు. ఏదంటారు కదా, మోచేతికి బెల్లం పెట్టి నాకు పిచ్చినట్టు అట్టకు పెట్టిండు, అది అటకెక్కిచ్చిండు, అట్టకు అంటేసిండు, అది 2000 ప్లస్ 2000 4000 అని అటకెక్కిచ్చిండు. కోమటిరెడ్డి ఎట్లా మాట్లాడి అన్నాడు. ఇదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు. ఏమంటారు తెలుసా, ఈ నెల తీసుకుంటే 2000, మళ్ళా నెల తీసుకుంటే 4000. అబ్బాబాబాబా, అది వింటే చెవులలో తేనె పోసినట్టే ఆ మాట. ఇక హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళుగా దివ్యాంగులు అయితే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేసినట్టే. ఇప్పుడు తీసుకుంటే 4000, మళ్ళా నెల తీసుకుంటే 6000. అరే వచ్చేసినాయి అనుకోరు. ఇప్పుడు 24 నెలలు అయింది, 45,000 బాకీ ఉన్నావు. ఎన్నడు ఇస్తావా వాళ్ళకి? ఎప్పుడు ఇస్తారు? ఇగో నెలకు 4000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్ తోని ఇవాళ భారతదేశాన్ని మీ బతుకులు జడ అని ఇంటికాడ ముసలు అవ్వలు పెద్ద మనుషులు అందరూ కూడా అంటా ఉన్నారు. మొదటి నెల సంతకం అంటివి కదరా, యాడున్నవరా నాయనా, ఇప్పటిదాకా ఒక్క సంతకం రాకపోయా, సంతకం పెట్టుడు వస్తలేదా, పేపర్ దొరకలేదా, మాకు పెన్షన్ ఇచ్చుడు వస్తలేదా అని చెప్పి తిడతా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. ఎందుకు తిట్టారు? మీరు అన్న మాటలకి ఎందుకు అడగరు? బరాబర్ అడుగుతారు. ఇలా అదే పరిస్థితి. ఈయన చెప్తాడు, ఒరే కేటీఆర్ ఇలా మరి నిన్ను కూడా ఊర్లలో గదిగా అడుగుతారు. ఎక్కడబా ఒరే కోమటిరెడ్డి ఎక్కడ పోతివి, ఇంకా రాకపాయ నీ పింఛను అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ రోజు మొత్తుకుంటివి కదా, ఇంత ఎత్తు ఎగిరి మరి చెప్తివి కదా, 200 ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా 2000 ఇచ్చే బీఆర్ఎస్ కావాలన్నా అని అడిగితే మీరేమన్నారు? ఇగో మేము 2000 ప్లస్ 2000 అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లని గుద్దిపించుకున్నాక పంగనామం ఎగబెట్టి ఇప్పుడు కొత్తగా రాగం ఏం అంటే కొత్త పాట పాడుతుర్రు. ఇప్పుడు 2 ఏళ్ళు దాటినాక కర్రు కాల్చి వాత పెట్టినాక ఇప్పుడు జర సురుకు అంటించినాక గీ మాత్రం సెగకే గివ్ వచ్చినాయంటే గట్టిగా పెడితే అన్ని రాకపోవునా? ఇది ఎందుకు అర్థం చేసుకోలేరు? నిజంగా ఇలా ఇప్పటికైనా చాలా ధైర్యంగా ఓటేసిరు గ్రామాలలో. నేను వాళ్ళకు ఓటు వేయొద్దని చెప్తలేను, వీళ్ళకి వేయమంటలేను, కానీ ఉన్నటువంటి మాటలు చెప్తా ఉన్నా, అక్కడ అనుకుంటున్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నా గ్రామాలలో. ఇంకా గనక క్లీన్ స్వీప్ చేస్తుంటే బీఆర్ఎస్
మొన్న మిగిలిపోయిన రుణమాఫీ, మిగిలిపోయిన రైతు బంధు అన్ని ఉరికొస్తుండే, ఓదాని ఇంకొకటి ఇట్లా ఉరికొస్తుండే. భయంతో చేద్దు. ఇప్పుడు భయమా ఏమున్నది వాళ్ళకి? భయమా బాధనా? అసలు ఎవరి మీద ఏమున్నది? అందుకే ఈ మాత్రం తేడా వస్తేనే ఇలా పింఛన్ ఉరికొస్తుందే, ఈ మాత్రం తేడా కొడితేనే ఇలా ఒకటికొకటి వస్తాయని ప్రయత్నం జరుగుతుందే. మరి గట్టిగా దెబ్బ కొట్టుంటే ప్రజలు. సో ఇక్కడ ఆనాడు ఇన్ని మాటలు చెప్పి ఇయ్యాల ఏమంటారంటే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ నాకున్నటువంటి బాధ ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి మస్తు చెప్పిండు. రేవంత్ రెడ్డి అయితే పెన్షన్ల గురించి చెప్పిన మాట అయితే అసలు ఇక విపరీతంగా చెప్పిండు. మీకెందుకు ముసల్ది పైసలు ఇస్తారేమో అన్న ఆశకి మనమడొచ్చి కాళ్ళు ఒత్తాలే, ఏమన్నా తెలుసా, కాళ్ళు ఒత్తాలే, చాక్లెట్లకో బిస్కెట్లకో కాళ్ళు ఒత్తాలే అని చెప్పిండు. వానికి బండి పెట్రోల్కో దానికో దీనికి అవసరం అయితే ఉరికి రావాలి అని చెప్పిండు. మరి ఇలా కాళ్ళు ఒత్తేటోడు ఒకడు, ఎవరితో నొత్తిపిస్తావు? మరి వాళ్ళైతే ఇలా ఉత్తనీకి తయారు లేరట, ఎందుకంటే పైసలు ఇస్తలేవు కాబట్టి. మరి ముసలిళ్ళ కాలు చేతులు కూస్తున్నాయి, ఇప్పుడు ఎవరు ఒత్తాలి? ఎవరో ఒకరు ఒత్తాలి కదా వచ్చి. ఇట్లా చెప్పిండంటే ఆనాడు బాబా సోనియా గాంధీ గారు ఆ బిల్లు ఆమోదం పొందిన పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. అయిపోయి మా నాయకుడు చెప్పిండు, మేము చెప్పలేదు. తప్పితే మా నాయకుడిని అడుగురు కానీ నన్ను కాదన్నట్టు ఇక లెక్క. 75 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది, ఇచ్చింది. 200ను 2,000 చేసింది బీఆర్ఎస్. అదన్నా ఎరుకుందా ఎరకలేదా? ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది. రైతు రుణమాఫీ చేసి రాష్ట్రం ఇచ్చినము. 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా అగో కల్వకుంట్లో లాగా మేము దోపిడీకి పాల్పడకుండా ఏమన్నాడు చెప్తున్నాము. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము అన్నాడు కదా. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లో లాగా కచరాగాల్లో లాగా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచి పెడతామని ఇంత ఓపెన్ గా, ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత మరి ఎందుకు చాతనైతే లేదు అనేది ఫస్ట్ ప్రశ్న. ఇంకా ముసలోళ్లకు కాళ్ళు నొత్తనికి కూడా వస్తారు మనమలు మనమరాన్లు అని చెప్పి సిగ్గు లేకుండా ఆ రోజు అబద్ధమాడి అటు సూర్యుడు ఇటు మొలిసిన నీ సూర్యుడు మొలుసుడేందో నీ మాటలేందో ఈ చెత్త మాటలు అంటున్నారు జనాలు. అయితే ఇది విన్నాక ఇంత చెత్త మాటలు ఉంటాయి అసలు అని చెప్పి అంటా ఉన్నారు. దారుణంగా అబద్ధాలు ఆడి ఓట్ల కోసానికి అయితే ఈ తమాషాలు చేసిరు. అప్పుడు చేసిరు, ఇప్పుడు కూడా మళ్ళీ ఓట్ల కోసానికే. ఈ 3వ విడత ఇది ఇంకా నయం. ఇంకా పంచాయతీ ఎన్నికల ముందు చెప్పలేదు, ఇంకా ఆయన నమ్మకపోదురు. ఇది చివరికి వచ్చినాక చెప్తున్నారు. ఎందుకంటే ఇక కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్నా జర్ర బయట పడతామని చెప్పి. జర్ర కాదు, మొత్తానికి మీ కథ పట్టిస్తారు. ఇది మరి ఈ నెలన్నా మొదలు పెడుతున్నారు అంటే ఈ నెల కాదు, మళ్ళా నెల అంటే మళ్ళా నెల కాదు, మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం అన్నట్టు చూడుండ్రి. ఒకనాడు ఇగో చెప్పినటువంటి ఈ దొంగ మాటల్ని చూపెట్టకపోతే చాలా మంది ఈ వీడియో చూడండి, మీరే చూడండి ఏమన్నాడు. ఇంకా చాలా గత నేను మస్తు చూపించిన ఇట్లాంటి. కాకపోతే ఇలా ఈ వార్త వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మనందరం చూడాలి, మనందరికి గుర్తుండాలి. ఆ రోజు ఎందుకు అన్నాడు, మరి ఇలా ఎందుకు పెంచలేడు, ఇక ఒకసారి చూడండి, ఈ మాట వినండి ఒకసారి. చెప్తున్నాము అక్కడి సూర్యుడు ఇక్కడ. నీకు ఎరకనా సూర్యుడు ఎటు మొలుస్తాడో, కనీసం ఎటు ఉదయిస్తాడు ఎటు అస్తమిస్తాడు అన్న ఎరకుందా? అదన్నా తెలుసా? లేకపోతే అక్కడ సూర్యుడు ఇక్కడ మొలుస్తాడు, ఎట్లా మొలుస్తాడు? ఇక నువ్వే మొలిపియాలి. ఇక తూర్పు దిక్కు వచ్చే సూర్యుడిని పడమర దిక్కు నువ్వే మొలిపియాలి. ఇక నీతోనే అవుతుంది, ఇక ఎవరితో కాదు. ఈ మాటలు విన్నాక సూర్యుడు కూడా సిగ్గుపడి నిజంగానే కావచ్చు నేనే తప్పు వస్తున్నట్టున్నా, నేనే తప్పు తిరుగుతున్నట్టున్నా అని ఆయనతో గట్కెళ్ళి మొలవగిల్ల, పడమరకెళ్ళి రాగిల్ల. ఇగో ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. అది ఎప్పుడు? ఇగో రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లో పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా. ఎస్ అంటే ఇవాళ ఇయ్యలేకపోతున్నారంటే దోసుకుంటారు అనుకోవాలి. 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇయ్యొచ్చు అని చెప్పినటువంటి దొంగలు, సన్నాసులు, చవటలు, దద్దమ్మలు ఇవాళ ఇస్తలేరంటే దోసుకుంటున్నారు అని అనుకోవడానికి గ్రామాలలో రైతులు, ప్రజలు అనుకుంటా ఉన్నారు. అవకాశం ఉన్నది. ఇగో కచరాగాళ్ళలాగా మేము దోపిడీ. ఇప్పుడు కచరగాడు ఎవడు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కచరగాడు ఎవడు? దివానగాడు అని నువ్వే అనుకుంటేవి, కాకి పిల్ల కాకి ముద్ద నువ్వే అనుకుంటేవి, అవులగాలమా అని నువ్వే అనుకుంటేవి. ఇలా కచరగాడు ఎవడు? నిన్న పెట్రోల్ వేటకు సంబంధించి కూడా అదే మాట్లాడుతీవి. జేబు దొంగ అని ఆనాడు అంటివి. ఇవాళ జేబు దొంగ ఎవడు? గజ దొంగ ఎవడు? మన దాంట్లో ఉంటుంది వీడియో, మీరు చూడండి. గజ దొంగ ఎవడు? ఇవాళ గజ దొంగ ఎవరైనరు? అట్లనే ఇది కూడా మరి కచరగాడు ఎవడు? మన రాష్ట్రంలో పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. అబ్బో, పేదలు ఎదురు చూస్తుర్రు. పేదలు బొచ్చ పట్టుకొని ఎదురు చూస్తుర్రు. అస్తడా సిపాయి మాకు పంచి పెడితే తీసి పెట్టలలో పెట్టుకుందాం, బీరువాలలో దాచుకుందాం, బ్యాంకులలో పెట్టుకుందాం అని ఎదురు చూస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని మోసం చేసి పేదోళ్ళ దగ్గర మొత్తం ఓట్లు దండుకొని సామాన్యులంతా నీకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ 2 ఏళ్ల తర్వాత ఈ దొంగ మాటలు వేసుకొని వచ్చి ఇప్పుడు ఏదో ఒక పత్రికల, అది చూసారు కదా ఏం పత్రిక, వెలుగు పత్రికల, వేరే దేంట్లో రాలే, అందులో కూడా
చూచాయగా ఒక అధికారి కన్నా సమీక్ష చేయాలి. లెక్కకైతే ఆ స్థాయి పథకాన్ని ఇవ్వాలంటే ఒక అధికారుల సమీక్ష సమావేశం అన్న జరగాలి. కేబినెట్ నిర్ణయం అంటే అది కూడా కాదు. ఇంకేమైనా నిర్ణయాలు జరిగాయి అంటే అది లేదు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ వార్త? శుద్ధ అబద్ధం. ఈ దొంగలు ఇయ్యరు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఛాలెంజ్ ఎవరన్నా రాసి పెట్టుకోండి, లేదా అండర్లైన్ చేసుకుంటే చేసుకోండి. ఈ 2000 పెన్షన్ను 4000 రూపాయలు ఏప్రిల్ నెలలో వీళ్ళు అంటా ఉన్నారు కదా, ఏప్రిల్ నెలలో గనక ప్రతి అవ్వకి తాతకి 4000 రూపాయలు గనక ఇస్తే నేను ఒక చెవు కోసుకుంటా. ఇంతకంటే గట్టిగా ఎవడు చెప్పడు. వీళ్ళు దాన్ని 500 1000 రూపాయలు పెంచి ఇస్తామంటారు. సేమ్ రైతు భరోసా లెక్క చేస్తారు. నేను చెవు కోసుకుంటా అని చెప్తున్నా. 2000 4000 చేస్తే నేను చెవు కోసుకుంటా. తయారుండూరిగా. అంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడతారు వీళ్ళు. పక్కా గ్యారంటీ ఇది నాకు ఎరక. ఇప్పుడు ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల కోసం ఆడుతున్న దొంగ నాటకం తప్ప 42% రిజర్వేషన్ ఇచ్చినారు, రుణమాఫీ అందరికి చేసినారు, రైతు భరోసా 15,000 అయినదా? గవి కానప్పుడు ఇది ఎట్లయితుంది? 2 ఏళ్ల తర్వాత ఈ 48,000 కూడా బాకీ కట్టాలి. వీళ్ళు 2,000 + 2,000 అన్నారు కదా, మళ్ళీ 4,000 ఇస్తున్నాం కదా, ఎక్కడ పోయినామని అడగొద్దు. ఆ 48,000 కూడా కథం పట్టాలి. 48,000 కూడా మొత్తం ఇచ్చేయాలి ఒక్కొక్క అవ్వకి తాతకి. అది బాకీ కదా? అది ఎందుకు ఇవ్వవు? వీళ్ళు 500 1000 రూపాయలు పెంచి మేము మళ్ళా ఎన్నికలకు పోయేలోపు పెంచుతామని చెప్పి మళ్ళా ఎన్నికల ముందు దొంగ నాటకం ఆడతారు. మీరు ఇది రాసి పెట్టుకోండి. పక్కా జరిగేది ఇదే. ఏకకాలంలో పెంచడం అనేది వీళ్ళ తరం కాదు. కోసుక తిన్నా పైసలు లేవన్నోడు ఇంకా 4,000 ఇస్తాడు పెన్షన్. అయితే ఇగో ఆ రోజు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు దోచుకుంటున్న వాళ్ళు ఇలా అన్నట్టు, దొంగలు ఇలా అన్నట్టు చెప్తున్నాము. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలాగా కచరాగాళ్ళలాగా. ఇప్పుడు కచరగాడు కూడా అర్థమైపోతుంది కానీ జనాలకు తెలుస్తుంది. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ సబ్జెక్టు. ఇక్కడ ఏం పెట్టారు తెలుసా? నేను ఎందుకోసం తీసుకొచ్చిన అంటే ఇదొక అబద్ధపు వార్త అని చెప్పడానికి తీసుకొచ్చిన. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. ఎంత పెంచితే అన్న కాడనే అయిపోయి ఇచ్చుకపాయ. ఇదే పెద్దగా పెట్టి చూసిరా. ఇది బోల్డ్ లెటర్స్ లో రాసిరన్నప్పుడు అర్థం చేసుకోరు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని బడ్జెట్ లో సరదడంపై అధికారుల కసరత్తు. అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం. ఇసుకపోయిందా? ఇది చూసే చెప్పిన నేను. అంత గ్యారంటీ ఎందుకు చెప్పినా తెలుసా? ఇస్తా అన్నదే చక్కగా ఇయ్యలేదు, పక్కా అన్నదే కుదరలేదు, 15 ఆగస్టు అన్నదే అటకెక్కింది, పక్కా డిసెంబర్ 9 లోపు అన్నదే గంగల కలిసింది. ఇట్లా 100 ఉన్నాయి. చెప్పాలంటే ఇది గ్యారంటీ. అటు సూర్యుడు ఇటు చంద్రుడు అటు అని చెప్పినాయే ఎటో వీకినాయి. ఎక్కడెక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ దేవతల నుంచి మొదలు పెడితే జోగులాంబ టెంపుల్ దాకా ప్రతి అమ్మవారి మీద, ప్రతి దేవుడి మీద ఒట్టేయని దేవుడు లేడు. ఈయన ఒట్టుకు బలిగానటువంటి దైవం లేదనే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళను ఇబ్బంది పెట్టినావు దేవుళ్ళని. ఇలా వాళ్ళు ఆగమైపోతుర్రు. రేపు ఉన్నోడు ఉండలు మా మీద పెడుతుండు, రేపు పొద్దుగాలు చేయకపోతే మమ్మల్ని అంటారు కదా, అంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తే ఉట్టిదేనా అంటే నమ్మకం పోయేటట్టు చేస్తుండు అని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీలో ఒకటైన పింఛన్ల పెంపుకు త్వరలోనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకడు అంటాడు మొదటి నెలనే అంటాడు, ఇంకొకడు అంటాడు రాగానే ఇస్తాము, పక్కాగా మేము అటు సూర్యుడు ఇటు మోల్చినా సరే ఇచ్చుడు పక్కనే గ్యారంటీకి ఇస్తామని చెప్తాడు. మళ్ళా కచరగాళ్ళలాగా దోసుకోకపోతే వాళ్ళు కచరగాళ్ళు అయ్యారనుకో ఒక క్షణానికి, నువ్వేం కచరగాను? ఇప్పుడు ఇది కచరా పాలన కాదా? మరి నీది డబల్ కచరా అని అనుకుంటా ఉన్నారు పెద్ద మనుషులంతా. త్వరలోనే అమలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రతా పింఛన్లు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది అబద్ధపు వార్త, దొంగ వార్త. ఎక్కడా లేదు, ఓ అధికారి సమీక్ష లేదు, ఏమీ లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే, అంటే ఏప్రిల్ నుంచే పెన్షన్ల పెంపునకు అమల్లోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. యాద పెట్టుకోండి, నేను చేసిన ఛాలెంజ్ 4,000 రూపాయలు కనుక అవ్వాతాతలకు ఇస్తే ఏమి తప్పు లేదు, పక్కా నేను ఛాలెంజ్ మీద నిలబడతా. 4,000 రూపాయలు తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారంపై ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లకు చేరే అవకాశం ఉంటుందని ఓ ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలేంటని అంశాలను ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది అంటూ ఈ అన్వేషణ లేదు, ఏమీ లేదు, అంతా అవుతుంది. ఏప్రిల్ నుంచి పెంచుతారనేది ఇక్కడ మార్క్ ఇలా చూస్తేనే చెప్పొచ్చు. ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, ఉత్తగా ఆశపడుడే, ఆశ నిరాశ ఉడే అది ఇలా నమ్ముకుంటే.